హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాను. అది ఎంతో హెల్తీ. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఒక బౌల్ తీసుకొని అందులో సగం వరకు బియ్యం తీసుకోవాలి. ఆ బియ్యంని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకోవాలి. బియ్యంని ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. అంటే హాఫ్ కప్ బియ్యంకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ గిన్నెతో 4 కప్పులు వాటర్ వేయాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. అలాగే రాగి పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతుంటే మనం సోక్ చేసుకున్న బియ్యంని ఇందులో వేసుకోవాలి. రైస్ ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రాగి పిండి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా రాగి పిండి వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలపకూడదు. అలాగే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. మధ్య మధ్య చూసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసేసి ఇదంతా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువైంది అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ మళ్ళీ వేడి చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది. మనం చేతితో ముద్దలు చేసుకోవడానికి కాలుతుంది కాబట్టి ఒక గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని గిన్నెలో వేసుకోవాలి. దీన్ని ఇలా వేసుకోవాలి. అంతే అండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. దీన్ని చికెన్తో కానీ మటన్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళైతే సాంబార్తో కానీ రసంతో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్.